చెప్తున్నాడు, దేవుని సరైన దేవుని పిల్లలారా, ఆయన రక్తంలో కలుగబడినటువంటి యథార్థవంతమైన పరిశుద్ధమైన పిల్లలారా, చెడు వచ్చిన ఉంచున్నది ప్రభునామంలో వందనాలు. గ్రంథంలో నుండి సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనము తీసినట్లయితే మన చదవగలరు. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్టు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. చూడండి, సమూయేలు ద్వారా చక్కని మాట దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ వ్రాయించినాడు. ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్టు, ఆజ్ఞను గైకొంటే దేవుడు సంతోషిస్తాడు. దేవుని నోట నుండి వచ్చినటువంటి మాట, ఆజ్ఞలు, ఆయన కట్టడలు, ఆయన న్యాయ విధులు, ఆయన శాసనాలు, ఆయన మహోన్నతమైనటువంటి నోటి నుండి జాలువారినటువంటి అమూల్యమైనటువంటి మాట విని మాట ప్రకారము సృష్టికర్త అయిన దేవుడు నమ్మకమైన వాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన మాట ఇచ్చి ఏది నెరవేర్చకుండా ఉండే దేవుడు కాదు. అంత పవిత్రుడు, పరిశుద్ధుడు. ఈ యొక్క పరిశుద్ధుడి నోట నుండి వచ్చి మాట వింటే ఆయన సంతోషిస్తాడంట. కానీ దహన బలులు కానీ అర్పించుట వలన ఆయన సంతోషించున. జంతువులను లేదా పశువులను, పొట్టేళ్లను దహన బలిగా ఇస్తే ఆయన సంతోషించడంట. కానీ ఆయన మాట వింటే, మన హృదయంలో ఆయన మాట ఉంచుకొని ఆ మాట ప్రకారము మనము బ్రతికినట్లయితే దేవుడు సంతోషిస్తాను అంటూ ఇక్కడ వ్రాయిస్తూ వచ్చినాడు. ప్రియులారా, దేవుడు ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం కదా. పొట్టేళ్లను బలి ఇచ్చి వాటి కొవ్వు నాకు ఇచ్చేదానికన్నా నా మాట, దేవుని మాట వినుట శ్రేష్టము అంటూ దేవుడు భావిస్తున్నాడు. మనము చాలామంది అప్పుడప్పుడు కుటుంబాలలో నాకు ఉద్యోగం వచ్చింది, లేదా నాకు అనుకున్నది నెరవేరింది అని ప్రేమ విందులు లేక ఏదో పొట్టేళ్ళు కోళ్ళను కోసి విందు చేస్తూ ఉంటారు. చేసినందుకు తప్పు కాదు. కానీ మొదటిగా దేవునికి, నరులమైన మనం అందరం కూడా దేవునికి ఫస్ట్ మన హృదయాన్ని అర్పించుకోవాలి. తర్వాత ఆయన మాట విని మన హృదయాన్ని అర్పించుకొని ఆ పని చేస్తే చాలా మంచిది. దేవుడు ఫస్ట్ మన హృదయాన్ని అర్పించుకోవాలి. తర్వాత ఆయన మాట విని నీవు ఏమి ఆయన పని చేసినా, ఒక ప్రేమ విందు చేసినా, ఒక పొట్టెలను కోసినా, ఒక కోళ్ళనే కోసినా, ఏదన్నా చెయ్యి, దేవుని కార్యం చెయ్యి, ఏదన్నా చెయ్యి. మొదటిగా ఏముండాలి అంటే మనలో మొదటిగా ఆయన మాట వినే తత్వం మనలో ఉండాలి. ఆయన కోసం బ్రతికేడి వారిగా ఉండాలి. ఆయన చిత్తము నెరవేర్చే వారిగా ఉండాలి. ఆయన కోసమే బ్రతికేడి వారిగా ఉండాలి. అప్పుడు నీవు అర్పించింది ఆయన స్వీకరిస్తాడు. ప్రియుల, కయ్యను యోబేలు బలులు ఇచ్చినారు, అర్పించినారు కానుకలు. ఎవరి అర్పణ అయితే యథార్థవంతమైనదో దేవుడు ఎరిగినవాడు కనుక హేబేలు ఇచ్చినటువంటి కానుకలు, అర్పణలు దేవుడు రిసీవ్ చేసుకున్నాడు, దేవుడు పుచ్చుకున్నాడు, తీసుకున్నాడు. కయ్యను ఇచ్చిన దాన్ని దేవుడు తీసుకొనలేదు. అందుచేతనే అతను చిన్నపుచ్చుకొని కోపపడి, దేవుని మీద కోపపడి, అలాగే తమ్మునికి నేను ఇచ్చింది తీసుకోకుండా తమ్ముడిచ్చింది తీసుకుంటాడా అనేసి అతనిని చంపడం జరిగింది. అతని హృదయంలో చెడు ఆలోచన కలిగి ఉన్న అర్పణలు దేవుడు తీసుకోలేదు. పైగా అలాగే
మొదటగా మనము దేవుని మాట విని దేవుని ప్రకారం బ్రతికి దేవుని చిత్తము నెరవేర్చే వరంగా దేవుని కోసం బ్రతికి మళ్ళీ తర్వాత నీవు దేవుని పని ఏ కార్యాలు చేయి. ఏ యొక్క చిన్న కుటుంబంలో ఏది జరిగినా, మంచి జరుగు చెడు జరుగు, నీవు కృతజ్ఞత స్తుతులు చెల్లించి చిన్న చిన్న కూడికలు చేసుకోవచ్చును. ఇరుగు పొరుగు వారికి పిలుచుకొని చిన్న స్తుతి కూడికలు పెట్టుకోవచ్చును, ఏదైనా పెట్టుకోవచ్చును. కానీ మొదటగా ఏమి చేయాలి? దేవుని మాట వినే తత్వం ఫస్ట్లో మనం ఉండాలి. అది వినకుండా నువ్వు ఎన్ని పెట్టినా ప్రయోజనం లేదు అని దేవుడు యొక్క కయ్యూను హేబెలు ద్వారా మనకు తెలియపరుస్తూ వచ్చినాడు. ఇక్కడ కూడా పొట్టేళ్ల ద్వారా లేదా మేకపోతుల ద్వారా ఈ యొక్క బలులు అర్పిస్తే, వాటి కొవ్వు నాకు అర్పిస్తే నాకు ఏ సంతోషము లేదు. ఫస్ట్ నీ హృదయం కావాలి నాకు. సృష్టికర్త అయిన దేవుణ్ణి, పరిశుద్ధిని, యథార్థవంతుణ్ణి, నిష్కల్మషుణ్ణి, పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుణ్ణి, సృష్టికర్తను నువ్వు తెలుసుకొని నీ బ్రతుకు మార్చుకొని బ్రతుకుతే అది నాకు కావాల్సింది. కానీ నీ పొట్టేళ్ళు ఎవరికి కావాలి? నీ యొక్క కోళ్ళు ఎవరికి కావాలి? నువ్వు పేరు కోసము ఏదో గొప్ప కోసం చేస్తున్నావే కానీ నా మీద ప్రేమ ఉండి చేయలేదు అని దేవుడు తిరిగి రివర్స్గా కొడుతున్నాడు. ఇది ఈ కయ్యను హేబెలు ఇద్దరిలో మనము చూస్తాం. కనుక ప్రియ సహోదరుడా, నా జీవితాలలో ఫస్ట్ హృదయం దేవునికి ఇవ్వాలి. తర్వాత ఆయన చిత్త ప్రకారము కృతజ్ఞత స్తుతులు చెల్లించుతూ స్తుతి కూడిక కానీ సంతోషంలో ఏది చేసినా దేవుడు అంగీకరిస్తాడు. ఎప్పుడు అంగీకరిస్తాడు? ఆయన మాట విన్నప్పుడు, ఆయన మాటలు హృదయంలో పెట్టుకున్నప్పుడు. పొట్టేళ్లను కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం కదా. సృష్టికర్త అయిన దేవుని మాట వినుటయు చాలా పవిత్రం కదా, చాలా శ్రేష్టం కదా అంటున్నాడు దేవుడు. ఇదేదో గొప్పలు చేసేదానికి చాలా మంది పెడుతుంటారు. ఇదో మాకు ఉద్యోగం వచ్చింది, లేదా ఇల్లు కట్టుకున్నాము, లేదా ఇంకా మా పిల్లల జీవితము ప్రమోషన్ వచ్చింది, ఇది మా పెళ్లి రోజు, ఇది మా యొక్క చనిపోయే రోజు అంటే ఎన్నో చేస్తూ ఉంటారు. కానీ మొదటిగా చేయాల్సిన పని ఏంటంటే నీ హృదయం నాకు అర్పించితే మంచిది, కానీ నా ఆజ్ఞ వింటే మంచిది, కానీ నా మాట విని నడుచుకుంటే అది మంచిది. కానీ నువ్వు పొట్టేళ్లను, కోళ్ళను, మేకలను ఇవి కోస్తే నాకు ఏ సంతోషము లేదు. నీ హృదయం అర్పించి నువ్వు ఏమి చేసినా నాకు సంతోషము అని దేవుడు ఈ యొక్క మాట ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 'ఆయన ఎంత గొప్ప దేవుడో మనము ధ్యానించుకుందాము. 26వ వచనము తీసినట్లయితే చదవండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 26వ వచనము. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఈయన ఎంత గొప్ప దేవుడు అంట చూడండి ప్రియులారా. ఆయన పవిత్రుడు. మొదటిగా ఆయన పవిత్రుడు, మళ్ళీ ఏ తప్పు చేయనటువంటి నిర్దోషి, మళ్ళీ ఏ కల్మషము అంటించుకున్నటువంటి నిష్కల్మషుడు. పాపులలో తిరుగుతాడు ఆయన, పాపులతో మాట్లాడతాడు ఆయన, పాపులతో సహవాసం చేస్తాడు. కానీ పాపము అంటించుకున్నటువంటి మహా గొప్ప దేవుడు ప్రియులారా. పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్న గొప్ప దేవుడుగా ఆయన మనకు కనపడతాడు. ఆయన ఎక్కడ ఉంటాడు? ఏం కదా, ఆయన ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన ప్లేసులో, ఉన్నతమైన స్థలంలో ఉన్నటువంటి గొప్ప దేవుడు. ఇట్టి ప్రధాన యాజకుడు, ఇట్టి మన యేసుక్రీస్తు ప్రభువు మనకు సరిపోయినవాడు. ఇట్టి దేవునికి నీవు బలులు, పొట్టేళ్ళు, మేకపోతులు, గొర్రెలు ఇవి కాదు ఇవ్వాల్సింది. ఆయనకు అవి అవసరత లేదు. ఆయన పోలికలో, అలాగే ఆయన రూపంలో, ఆయన చేతులతో తయారు చేసుకొని ఆయన జీవాత్మ ఊదిన, నీ హృదయంలోకి జీవాత్మ ఊదిన ఆ యొక్క హృదయం నాకు కావాలి. ఆ పరిశుద్ధమైన యథార్థవంతమైన నీ హృదయంలోకి జీవాత్మను ఊది ఆయన పోలికలో, ఆయన చేతులతో తయారు చేసుకున్న నీవు కావాలి. ఆయనకు పొట్టేళ్ళు, మేకలు, కుక్కలు, కోళ్ళు అవసరం లేదు.
ప్రేమ విందులు, ఆ విందులు, ఈ విందులు ఏది అవసరం లేదు ఆయనకు. పెట్టుకోవచ్చు, తప్పు లేదు. ప్రభువుకు ఫస్ట్ ప్రభువు నోటి మాట ప్రకారం బ్రతుకులో కనపరుచుకొని మళ్ళీ తర్వాత ఎన్ని విందులు చేసినా అది ఆయన అంగీకరిస్తాడు. హేబేలు అర్పణలు అంగీకరించినట్టు దేవుడు అర్పిస్తాడు. ఎందుకంటే హేబేలు అర్పణలో సత్యము, నీతి, నిజాయితీ ఉన్నది. కయీను అర్పణలో అది లేదు. అతని స్వభావము, పాపపు స్వభావం కనపరిచినాడు దేవుని దృష్టిలో. అందుకే అతను నచ్చలేదు, అతని అర్పణ తీసుకొనలేదు. హేబేలు అర్పణ తీసుకున్నాను, ఎందుకంటే అతను నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా ఉన్నటువంటి వాడు కనుక ఆయన హేబేలు అర్పణ రిసీవ్ చేసుకున్నాడు. కనుక ఈ యొక్క మన సృష్టికర్త అయిన దేవుడు ఆయన చాలా అద్భుతమైనటువంటి మహా గొప్ప క్వాలిటీస్ ఆయనలో ఉన్నవి. ఆయనలో ఉన్న క్వాలిటీస్ ఏ దేవుళ్ళు, దేవతలు, ముక్కోటి దేవుళ్ళు, ఎన్నో కోటాను కోట్ల దేవుళ్ళు పేర్లు, దేవతల పేర్లు ఉన్నాయంట. కానీ ఈయనతో సరైన వాళ్ళు ఎవరునూ లేరు. ప్రియ, నేను పరిశుద్ధుడని చెప్పుకునే ఏ దేవతా దేవుళ్ళు ఏ గ్రంథంలో వ్రాయించుకోలేదు. నేను పరిశుద్ధుడనే చెప్పగలిగిన ధైర్యం కూడా లేదు. కానీ ఒక యేసుక్రీస్తు ప్రభువారే నాలో పాపమున్నదని మీలో ఎవరు స్థాపించగలరు అని ఒక గొప్ప సవాలు విసిరి, ఆ సవాలు ప్రకారంగానే జీవించి మనలాంటి శరీరంతో పుట్టి కూడా ఆయన పొరపాటు, తప్పులో బ్రతకకుండా చక్కని మాదిరికరమైన జీవితం మన కోసం పెట్టి ఆయన మన కోసమే మన పాపాలు తీసివేటుకు చనిపోయి ఆ పరిశుద్ధ రక్తం ద్వారా మనను పరలోక రాజ్యము రక్షణ ఇచ్చి ఆయన ఎంతో గొప్ప మేలు చేసినాడు ఈ మానవ కోటికి, మానవ జాతికి. కాబట్టి ఇంత కల్మషము లేనటువంటి దేవుడు, నిర్దోషి అయినటువంటి దేవుడు నేను అందరము ఎలా బ్రతకాలంటే ఆయన నోటి మాట ద్వారా మనము బ్రతకవలెను, ఆయన చిత్తములో బ్రతకవలెను. అందుకే నిన్ను నన్ను సృష్టించినాడు. కేవలం ఒక భార్యాభర్తలు ఒక వివాహమైన తర్వాత వారి కలయిక వల్ల మనము పుట్టలేదు. నిజంగా దేవుని కృపా కనికరముల చేత మనము ఆయన రూపంలో ఆయన నిర్మించుకున్నాం కనుక మనం పుడుతున్నాం. ఆయన ఆలోచనలో ఉన్నాం కనుక మనం పుట్టినాము. దీంట్లో నలుపు, తెలుపు, లావు, సన్నము అనేది ఏమి లేదు. ఎలాంటి వారికైనా దేవుడు అందరికీ సమానుడే. గుడ్డివారు ఇదంతా దేవుడికి అందరూ సమానులే. వారి ద్వారా ఏదో మనకు బుద్ధి నేర్పనీకే వారికి అలా కలుగజేసి ఉంటాడు, అవిటితనం కలుగజేసి ఉంటాడు, గుడ్డితనం కలుగజేసి ఉంటాడు. ఇదేదో వారు పాపం చేసినారని కాదు, వారి ద్వారా మనకు బుద్ధి జ్ఞానం నేర్పటకు అలా దేవుడు పెట్టిండొచ్చు. అంతే. వాళ్ళకి ఏదో కన్ను లేదని లేదా కాళ్ళు వంకరని మనము అవహేళన చేయాల్సిన అవసరత, గర్వపడాల్సిన అవసరత మనకు లేదు. వాళ్ళ ద్వారా ఎన్నో మంచివారికి వారి ద్వారా బుద్ధి నేర్పుటకు దేవుడు అలా పెట్టిండొచ్చు. ప్రియుల, చూడండి, కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము ముగించుకున్నాము. కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనము చదవండి. కీర్తన గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనం. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూసి నరులను పరిశీలించెను. మనము దేవుని గ్రంథంలోని మాట చాలా చులకనగా చూడాల్సిన అవసరం లేదు పిల్లల. చాలా శక్తి కలిగినటువంటి మాటలు, ఆయన మాటలు చాలా శక్తి కలిగినటువంటి. ఎంత శక్తి కలిగినటువంటి? కలుగునుగా కంటే ఈ సృష్టి అంతా కలిగినది, అంత శక్తి కలిగినది. దేవదూతలు కలుగునుగా కంటే అలా కలిగిన అటువంటి నోటి శబ్దము అంత శక్తి కలిగినది దేవుని మాట. కనుక ఆయన వివేకము కలిగి, ఎవరైనా మనుషులు వివేకము కలిగి, ఆలోచన కలిగి దేవుని ఏమన్నా వెతికేవారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలిస్తున్నాడు. ఒకడు తాగుతున్నాడా, వ్యభిచరిస్తున్నాడా, పాపంతో బ్రతుకుతున్నాడా, నా వైపుకు తిరుగుతాడా, నా ఆలోచనకు వస్తాడా, దేవుని సత్యమైన మాటలు అతని హృదయంలో చెవుల్లోకి వెళ్తుందా, విన్న
ఆ మాటలు ప్రకారం ఒక భార్యైనా ఆలోచన చేయగలుగుతాడా? పుట్టించినందుకు నా రూపంలో, నా పోలికలో, నా యొక్క హృదయంలో నుండి జీవాత్మ ఊదినటువంటి ఈ యొక్క నరుడు నా ఆలోచన కలుగుతాడా? నా వైపుకు తిరుగుతాడా? తన చెడు స్వభావాన్ని విడిచిపెట్టి సృష్టికర్త అయిన, పవిత్రుడైన, యథార్థవంతుడైన, నిష్కల్మషుడైన, నిర్దోషి అయిన దేవుని వైపు తిరుగుతాడని ఆయన ఆకాశం నుండి చూస్తూ ఉంటాడంట. పిల్లల నరులను చూస్తూ ఉండి పరిశీలిస్తూ ఉంటాడంట. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయువారు ఎవరునూ లేరు, ఒక్కడైనను లేడు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మింగునట్లు నా ప్రజలను మింగుచు పాపము చేయువారందరికీ తెలివి లేదా? పాపము చేయువారు బహుగా భయపడుదురు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానం పక్షాన ఉన్నాడు కనుక ప్రియులరా, ఆయన నీతిమంతుల వైపు ఉంటాడు. ఆయన హేవేలు వైపు ఉన్నాడు, కయ్యను వైపు ఉండలేదు. కయ్యను పుట్టించిన కయ్యను ద్వారా మనకు ఒక బుద్ధి నేర్పుతున్నాడు. అలా ఉండకూడదనే దేవుడు చెప్తున్నాడు. కయ్యను లాంటి స్వభావం మీలో ఉండకూడదని అని దేవుడు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా గ్రంథంలో వ్రాశాడు. కయ్యను మాదిరి ఉండకండి అని చెప్తున్నాడు. హేబెలు లాగానే ఉండండి, మంచి ఆలోచన కలిగి ఉండి, నీతివంతులుగా ఉండండి, యథార్థవంతులుగా ఉండండి అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు పిల్లలు. కనుక ఆయన నా వైపు తిరుగుతాడని ఆకాశం నుండి అనుదినము ప్రతిదినము చేతులు చాచుతూ ఆయన నరులను పరిశీలిస్తూ, గమనిస్తూ, చూస్తూ ఉంటాడంట పిల్లలు. చూడండి, యోబు గ్రంథము చివరిగా ఒక మాట, 8వ అధ్యాయము, యోబు గ్రంథము 8వ అధ్యాయము 5-6 వచనాలు మారి చదవండి, ముగించుకున్నాము. నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తుడకు దేవుని బతిమాలుకొనిన ఎడల, నీవు చూడండి ఎంత గొప్ప మాట చూడండి. నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తుడకు దేవుని బతిమాలుకొనిన ఎడల, అప్పుడు ఏం జరుగుతుందంట? నీవు పవిత్రుడవై, యథార్థవంతుడవై అయిన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లింపచేయును. ఆ సర్వశక్తుడకు దేవుని వైపు తిరిగితే, ఆయనను బ్రతిమాలుకుంటే, ఆయన వైపుకు తిరిగితే, అప్పుడు మనమంట ఏమవుతాము? పవిత్రం అవుతాము, యథార్థవంతులం అవుతాము. అప్పుడు దేవుడు మన ఎడల శ్రద్ధ నిలిపి నీ నివాస స్థలము, నీవు ఈ భూలోకంలో అనుభవించున్న నీ కుటుంబాన్ని, నీ నివాస స్థలాన్ని నీ నీతికి తగినట్టుగా, నీవు ఎంత నీతిగా నడుచుకుంటున్నావో అంత నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లింపచేస్తాడు సృష్టికర్త అయిన దేవుడు అంటారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల, మన జీవితాలలో దేవుని వాక్యాన్ని నింపుకొని వాక్యమునకు భయం కలిగి, భక్తి కలిగి బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి. దేవుని వాక్యము చాలా గొప్పది పిల్ల. వాక్యము దేవుడు, వాక్యం విన్నాడు, వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యమే శరీరధారిగా మళ్ళీ భూమి మీదకి వచ్చి ఏ పాపం పట్టించుకోకుండా మనలాంటి శరీరంతో ఆయన ఈ భూమి మీదకి వచ్చి బ్రతికి మాదిరి మనకు చూపించి, ఆ యొక్క కల్వరి శిలువలో ఆయన చనిపోయి, ఆ కల్వరి శిలువలో తన రక్తమంతా కార్చి, ఆ కార్చిన రక్తం ద్వారా ఈ సర్వ మానవాళి లోక పాపాన్ని అంతటిని తీసివేయటకు ఆయన దివి నుండి భూమికి వచ్చిన మహా గొప్ప దేవుడు మనకు అదృష్టవంతుడు. ఆ దేవుడు మనకు దొరకడం ప్రియ, ఇంత గొప్ప నీతి న్యాయం కలిగిన దేవుడు దొరకటం మనకు ఎంతైనా ధన్యత, దీవెన. ఇట్ట దేవుణ్ణి కలిగినందుకు మనము దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు తెలియపరచుకుంటూ ఆయన జ్ఞానాన్ని పొందుకున్నాం నుండి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుకున్నాడు. తలలో చిన్నట్లయితే చిన్న ప్రార్థన.